సెట్ ఇమేజెస్ బ్యాక్గ్రౌండ్ పెడితే కంప్లీట్గా స్క్రీన్ సైజ్ వచ్చింది నాకు. ఇప్పుడు నేను కిడ్స్ని ఇక్కడ పెడతాను. జస్ట్ కిడ్స్ ఎవరైనా ఉన్నారేమో నేను సెర్చ్ చేస్తాను. స్కూల్ కిడ్స్ అని సెర్చ్ చేస్తాను. కిడ్స్ గోయింగ్ టు స్కూల్. ఓకే, గ్రాఫిక్స్లో వచ్చినాయి నాకు. జస్ట్ సెలెక్ట్ గ్రాఫిక్స్. ఓకే, ని సెలెక్ట్ చేసుకుంటాను. మ్యామ్ ఏంటండి? మ్యామ్ ఇది మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేశారా మీరు? ఎస్ ఎస్. మరి నిన్నటిది మ్యామ్? నిన్నటిది స్టార్ట్ చేయలా, నిన్నటి తీసుకోలేదు. అది అయిపోయింది అంతేనా? కావాలంటే మీకు దాని కంటిన్యూషన్ నిన్నటిది ఓపెన్ చేసుకొని కంటిన్యూషన్ చేసుకోవచ్చు. నేను జస్ట్ కొత్త ఫైల్ తీసుకున్నాను. సేమ్ ఇంకొకటి కొత్త ప్రాజెక్ట్ రిపీట్ చేస్తున్నారమ్మా. స్కూల్ కిడ్స్ కావాలి నాకు. ఓకే, ఇలా ఈ 3 నేను తీసుకున్నాను. ఓకే, సో ఇవి అన్నీ కూడా మినిమైజ్ చేస్తున్నాను ఇప్పుడు. జస్ట్ ఇది ఇక్కడ ప్లేస్ చేస్తాను నేను. ఓకే, వీళ్ళని బ్యాక్గ్రౌండ్ ఇక్కడ పెడతాను. కింద కూడా నేను ఫ్లిప్ చేస్తున్నాను. సో నాకు స్కూల్కి వెళ్తున్నట్టు కావాలి. జస్ట్ ఫ్లిప్ హారిజాంటల్. ఇప్పుడు స్కూల్ డైరెక్షన్లో పెట్టుకోవచ్చు నేను. ఓకే, ఓకే. ఇప్పుడు ఈ పర్సన్ మీద క్లిక్ చేసి ఫస్ట్ ఈ బాయ్ మీద క్లిక్ చేసి యానిమేట్ మీద క్లిక్ చేస్తున్నాం. క్లిక్ చేస్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్ బి వచ్చింది చూడండి. ఈ పర్సన్ మీద క్లిక్ చేసి పైన యానిమేట్ మీద క్లిక్ చేస్తేనే ఇక్కడ బి వస్తుంది. ఓకే ఓకే, యానిమేట్ మీద క్లిక్ చేశాను కానీ పర్సన్ మీద క్లిక్ చేసి యానిమేట్ మీద క్లిక్ చేయాలి. ఓకే ఓకే. అప్పుడు ఈ బి మీద జస్ట్ వన్స్ క్లిక్ చేయండి అంతే. బి మీద వన్స్ క్లిక్ చేయండి. ఇక్కడ ఇలా వస్తుంది. ఆ క్లిక్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఇదంతా లైట్ అయిపోతుందండి. నేను ఏ పర్సన్ అయితే క్లిక్ చేశానో అది కొంచెం డార్క్గా ఉంటుంది. సో ఈ పర్సన్ని కొంచెం మూవ్ అవుతున్నట్టు తీసుకురండి. జస్ట్ లైట్గా మూవ్ అవుతున్నట్టు తీసుకొస్తే సరిపోతుంది. అండ్ అలానే ఇప్పుడు నేను ఈ పర్సన్ని మూవ్ చేస్తాను ఇక్కడ. సో ఇప్పుడు ఈ పర్సన్ మీద క్లిక్ చేసి అగైన్ నాకు ఎలాగో యానిమేట్లోనే ఉంది. ఇప్పుడు ఈ పర్సన్ని నేను మూవ్ చేస్తున్నాను స్లోగా. వాళ్ళు నడుస్తున్నట్లు కనిపించడం లేదు కదా? అవును, ఇది ఓన్లీ స్టాండింగ్ ఇమేజ్ కదా. సో వాకింగ్ ఇమేజ్ అయితే వాకింగ్ చేస్తున్నట్టు వస్తుంది. నేను జస్ట్ స్టాండింగ్ ఇమేజే తీసుకున్నా. జస్ట్ గో టు ఎలిమెంట్, వెయిట్.
నేను ఇది బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ సెట్ చేశాను కదా, సో అందుకు ఇది మూవ్ అవ్వట్లేదు. డిటాచ్ ఫ్రమ్ బ్యాక్గ్రౌండ్, జస్ట్ వెయిట్. ఇప్పుడు మూవ్ అయింది. ఇది ఇక్కడ పెడుతున్నాను నేను. మేడం చెప్పండి. మేడం ఇది అలా ప్రాజెక్ట్ చేయడం వీడియో డౌన్లోడ్ కాలేదా? అది డబ్బులు అడుగుతుంది. అది మీ దగ్గర ఎట్లా తీసుకోవడం? క్యాన్వా 350ది నిన్న జస్ట్ గ్రూప్ లో ఇక్కడ షేర్ చేస్తే ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. అది క్లిక్ చేస్తే ఏదో డౌన్లోడ్ విత్ వాటర్ మార్క్ అనే చిన్న ఆప్షన్ ఉంటుంది. ఉమ్, డౌన్లోడ్ విత్ వాటర్ మార్క్ అని ఉంటుంది, అది క్లిక్ చేయండి మీరు. ఓకే అమ్మ సంతోష్, అక్కడ అది ఒక చెక్ బాక్స్ మీద చెక్ బాక్స్ చేస్తే దెన్ యూ కెన్ సీ ట్రై క్యాన్వా ప్రో ఫ్రీ అని వస్తుంది. బట్ స్టిల్ అక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి, డౌన్లోడ్ ఏ ఫ్రీ వాటర్ మార్క్ డ్రాఫ్ట్ అని. డౌన్లోడ్ ఫ్రీ అది క్లిక్ చేస్తే అప్పుడు వస్తుంది. యా, నిన్న నాకు కూడా ఇదే ప్రాబ్లం వచ్చింది. డౌన్లోడ్ ఫర్ ఏ ఫ్రీ వాటర్ మార్క్ అని వచ్చింది. డౌన్లోడ్ ఏ ఫ్రీ వాటర్ మార్క్ డ్రాఫ్ట్. ఓకే 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 ఓకేనా? ఇప్పుడు అర్థమైందండి లేయర్స్ ఎలా సెండ్ చేసుకోవాలో? ఓకే, అర్థమైంది మ్యామ్. మేడం నాకు స్టార్టింగ్ లోనే ప్రాబ్లం వచ్చిందండి. మీరు ఏదో ఒకటి తీసుకోండి, స్కూల్ బ్యాక్గ్రౌండ్ అని తీసుకొని ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకోండి. యా తీసుకున్నానులేండి, ఇప్పుడు తీసుకున్నాను. ఓకే, అదంతసేపు బిల్డింగ్ మీరు వస్తుంది కానీ లేయర్స్, మీకు ఎక్కువ లేయర్స్ ఉన్నాయనుకోండి, ఇక్కడ పొజిషన్కి వెళ్ళి పొజిషన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి, అరేంజ్, లేయర్స్ అని. సో ఇక్కడ లేయర్స్ క్లిక్ చేసుకొని మీకు ఏ లేయర్ లాస్ట్లో ఉండాలి అంటే ఏది లాస్ట్లో ఉండాలి అని సెట్ చేసుకోండి ఫస్ట్. మీకు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఒక సెట్ చేసేస్తాం కదా, సో ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కన్నా బ్యాక్ సైడ్ మనం ఏమీ పెట్టలేము ఇక్కడ. సో మీరు ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్కి బ్యాక్ సైడ్ సెండ్ చేయాలి అనుకుంటే సెట్ ఇమేజెస్ బ్యాక్గ్రౌండ్ అని మనం సెలెక్ట్ చేసాం కదా, ఇక్కడ సెట్ ఇమేజెస్ బ్యాక్గ్రౌండ్ అని పెట్టాం కదా, అక్కడ డిటాచ్ ఇమేజెస్ బ్యాక్గ్రౌండ్ అని వస్తుంది. సో ఫస్ట్ మీరు ఇమేజ్ని డిటాచ్ చేసేయండి. బ్యాక్గ్రౌండ్ డిటాచ్ చేసిన తర్వాత కంప్లీట్ స్క్రీన్ సైజ్కి తీసుకురండి. ఆ ఇమేజ్ని తీసుకొచ్చి అప్పుడు ఆ ఇమేజ్ని లాస్ట్ లేయర్లో పెట్టుకోండి. ఓకేనా? లాస్ట్ లేయర్లో పెట్టుకుంటే ఇలాగా బ్యాక్గ్రౌండ్ కింద ఉంటుంది. సో ఆ తర్వాత మీకు ఏమేమి కావాలి అనేది యాడ్ చేసుకోవచ్చు. ఓకే మ్యామ్. ఏ లేయర్ తర్వాత ఏమేమి ఉండాలి అన్నీ ఒక్కొక్కటి ఇక్కడ సెట్ చేసుకోవచ్చు మీరు. సో మీకు ఏదైతే బ్యాక్గ్రౌండ్ కావాలో అది మాత్రం ఎప్పుడు లాస్ట్లో ఉండాలి. నాకు ఈ ఇమేజ్ అనేది ట్రీ ఇమేజ్ చూడండి, ట్రీ ఇమేజ్ ట్రీ ఇమేజ్ అనేది బ్యాక్గ్రౌండ్ కన్నా పైకి తీసుకొస్తే ట్రీ ఇమేజ్ బయటకు వచ్చేస్తుంది. కాబట్టి నేను ఈ ఇమేజ్ జస్ట్ మీకు కావాలంటే ఇది కంప్రెస్ చేసుకోండి. కంప్రెస్ చేస్తే ఇప్పుడు చిన్నగా వస్తుంది. సో దీన్ని ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. ఓకేనా? ఆర్ఎల్స్ జస్ట్ దీన్ని ఇక్కడ ప్లేస్ చేయొచ్చు మనం. ఓకే నా ఓకే. ఎస్ మ్యామ్. ఓకే. ఇప్పుడు ఈ పర్సన్ బ్యాక్ సైడ్కి వెళ్ళే దీని వెనక కావాలి కదా మనకి, అందుకు దీని కింద పెట్టాను నేను. సో ఇప్పుడు చూడండి, ఈ పర్సన్ బ్యాక్న కనిపిస్తుంది ఇమేజ్. సో ఇలాగా ఇప్పుడు నేను ఇది మొత్తం ప్లే చేస్తాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక ఇమేజ్ తీసుకుంటాను. ఎలిమెంట్స్కి వెళ్ళి అగైన్ స్కూల్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటాను. ఇంకొకటి సేమ్ స్కూల్ బ్యాక్గ్రౌండ్ తీసుకొని ఇప్పుడు బస్ని
ప్లేస్ చేస్తాను. సో ఇప్పుడు నాకు గ్రాఫిక్స్లో ఇమేజ్ తీసుకుంటాను. జస్ట్ నాకు ఇక్కడ ఇమేజెస్ స్కూల్ కిడ్స్ని ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ మీకు ఏమన్నా మ్యూజిక్ యాడ్ చేసుకోవాలి అంటే కింద యాడ్ చేసుకుంటామండి. ఓకేనా? సో మనకి మ్యూజిక్ కోసం ఒక టూల్ ఉంటుంది. సో దాని పేరు పిక్సాబే. ఇది ఏ టూల్? ఏంటి మ్యామ్ మళ్ళీ చెప్పారా? కట్ అవుతుంది వాయిస్. చాట్లో పెడుతున్నాను నేను. పిక్సాబే. సో ఈ పిక్సాబే కూడా మీరు సైన్ అప్ అవ్వాలండి. సైన్ అప్ అయిన తర్వాత మీకు ఇలాగా కనిపిస్తుంది. సో జస్ట్ లాగిన్. సో సైన్ అప్ లాగిన్. మీరు సైన్ అప్ అవ్వండి ఫస్ట్ టైం అయితే. మేడం ఏది ఇది ఇప్పుడు సైన్ అప్ చేయమన్నారు కదా, ఏంటిది అది ఒకసారి చెప్పరా? పిక్సాబే చాట్లో పెట్టాను చూడండి. ఓకే మ్యామ్ కాపీరైట్ రాదా? ఇవి నాన్ కాపీరైట్స్ అండి. ఇవి పిక్సాబేదా? ఏంటి అన్ని ఇవి తీసుకుంటుంది ఈవిడ? ఓన్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోసమే ఇది. అచ్చా అచ్చా, ఓకే. ఆల్రెడీ మ్యూజిక్ ఇందులో ఇన్బిల్ట్ ఉన్నాయి కదా మేడం? ఏంటండి? క్యాన్వాలో ఉంటాయి మ్యూజిక్. మ్యూజిక్ క్యాన్వాలో కొన్ని ఇన్బిల్ట్ ఉన్నాయి కదా మ్యామ్, అవి కాకుండా ఎక్స్ట్రా ఉంటారా? క్యాన్వాలో ఉంటాయి. క్యాన్వాలో కూడా ఉంటాయండి. నేను మీకు టూల్స్ ఎక్స్ప్లోర్ చేయడానికి చెప్తున్నాను అన్ని. ఓకే మ్యామ్, మీరు డౌన్లోడ్ చేస్తాం. స్మాల్ డౌట్, ఇప్పుడు యూట్యూబ్లోని సపోజ్ ఏమైనా సాంగ్స్ ఉన్నాయనుకోండి, ఏంటండి? మనం అది వినిపిస్తుంది మ్యామ్? చెప్పండి. యూట్యూబ్లోని మనకి సాంగ్స్ ఏమైనా ఉంటాయి కదా, నార్మల్గా సాంగ్స్ కానీ స్తోత్రాలు కానీ ఏమైనా, అవి డౌన్లోడ్ చేసి మన ఓన్ ఇమేజ్కి అది బ్యాక్గ్రౌండ్ దీని కింద పెడితే మనకి అది కాపీరైట్ వస్తుందమ్మా? అదేం పర్లేదు, వాటికి ఏం పర్లేదండి. అంటే అవి జనరల్ గా అందరూ యూజ్ చేసేవే కదా. ఓకే. సో కాకపోతే కొంచెం అంటే ఎలాంటివి అంటున్నారు మీరు? మూవీ సాంగ్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్. మూవీ సాంగ్స్ తీసుకొని అది కంప్లీట్ సాంగ్ కదా. కాపీరైట్ వస్తుందండి. అది 5 seconds కంటే ఎక్కువ అయితే కాపీరైట్ వస్తుంది. మీరు ఎంత కంప్లీట్ సాంగ్ యూజ్ చేస్తారా? కంప్లీట్ సాంగ్ అయితే మరి కంప్లీట్ సాంగ్ అనేది యూజ్ చేయకండి. అంటే సెకండ్ లిమిట్ వరకు కొంచెం ఒక ఫ్యూ సెకండ్స్ అలాగా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే, పార్ట్ ఆఫ్ ది సాంగ్ యూజ్ చేసుకోవచ్చు. నేను అట్లా కట్ చేసి మధ్యలో కట్ చేసి పెట్టినా కూడా కాపీరైట్ వచ్చింది మ్యామ్. కాపీరైట్ ఇచ్చారా? కాపీరైట్ వచ్చింది. ఇవాళ ఆ రైమ్ పెట్టాను కదా, వీల్స్ ఆన్ ద బస్ గో, ఉన్నదాన్ని ఒక 2 sentences కట్ చేసి మళ్ళీ నెక్స్ట్ కంటిన్యూ చేసినా సరే కాపీరైట్ వచ్చింది.
ఓన్లీ 5 సెకండ్స్ వరకు యూజ్ చేస్తే కాపీరైట్ రాదండి. సెకండ్స్ ఉంటుంది అంతే. 30 వాయిస్ బ్రేక్ అవుతుంది. మేడం మేడం వాయిస్ బ్రేక్ అవుతుంది మేడం. ఓపెన్ అయిన తర్వాత మ్యూజిక్ అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ ఈ రెండు కూడా మనం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేసుకోవడానికి యూజ్ చేస్తాము. సో నేను ఫస్ట్ ఇక్కడ మ్యూజిక్ అనేది సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసుకుంటే నాకు ఇక్కడ చూడండి ఓవర్ 1 lakh ప్లస్. సో ఇక్కడ నాకు ఇవన్నీ కూడా మ్యూజిక్సే. 1 lakh ప్లస్ మ్యూజిక్ ఉంది నాకు. దీనిలో నో కాపీరైట్ మ్యూజిక్ కావాలి నాకు. సోహన్ వర్షిత్ కాల్ చేస్తున్నాడు. ఇవన్నీ కూడా నో కాపీరైట్ మ్యూజిక్ అండి. ఇవన్నీ కూడా అవే. సో దీనిలో మీరు డ్యూరేషన్ సెట్ చేసుకోవాలి అనుకుంటే, అంటే నాకు జస్ట్ లెస్ దాన్ 30 seconds ఉన్న మ్యూజిక్ చాలు అనుకుంటే ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసి 0 to 30 seconds సెట్ చేసుకుంటే మీకు ఇక్కడ ఫిల్టర్ అయిపోతుంది మ్యూజిక్ అనేది. సో 2800 మ్యూజిక్స్ ఉంది నా దగ్గర ఇప్పుడు. దీనిలో ఒకటి నేను ఇప్పుడు చెక్ చేస్తాను. ఓకే సో ఉందా మీకు? సో ఈ మ్యూజిక్ ఇక్కడ మ్యూజిక్ చివరన డౌన్లోడ్ సింబల్ ఉంటుందండి. ఈ డౌన్లోడ్ ఈ వాయిస్ ట్రక్ అవుతుంది. సో ఇది మీకు ఈ మ్యూజిక్ అనేది డౌన్లోడ్ అవుతుంది. అండ్ ఇవి ఫ్రీ డౌన్ చేసే అవసరం లేదు. మేడం డ్యూరేషన్ ఎలా పెట్టుకోవాలో చెప్తారు ఒకసారి? ఇది వాయిస్ బ్రేక్ అయిపోతుందండి. మ్యూజిక్ డ్యూరేషన్ ఎలా పెట్టుకోవాలో చెప్తారు ఒకసారి? ఇక్కడ డ్యూరేషన్ ఉంటుంది. ఇదిగోండి నేను ఆల్రెడీ సెట్ చేసుకున్నాను కాబట్టి 0 to 30 seconds అని. ఇక్కడ 0 to 30 seconds అని చూపిస్తుంది, లేకుంటే ఇక్కడ డ్యూరేషన్ అని చూపిస్తుంది. ఇక్కడ పైన ఆప్షన్స్ ఉన్నాయి కదా, వీటిలోనే డ్యూరేషన్ అని ఉంటుందండి. మాకేం రావట్లేదు మేడం ఎక్కడ అది సాంగ్స్ వస్తున్నాయి. నేను డౌన్లోడ్ చేసుకున్నాను కదా. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అగైన్ నేను క్యాన్వాకి వెళ్తున్నాను. క్యాన్వాకి వెళ్ళి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అప్లోడ్స్ అనే బటన్ ఉంది ఒకటి. జస్ట్ ఎలిమెంట్స్ కిందన టెక్స్ట్, బ్రాండ్ అండ్ అప్లోడ్స్ అని ఉంటుంది. ఈ అప్లోడ్స్ క్లిక్ చేస్తున్నాను. జస్ట్ వెయిట్. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఒక మ్యూజిక్ అనేది చూస్ చేసుకోండి. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను. అవునండి, డౌన్లోడ్ సింబల్ చేశాను. బట్ ఐఎమ్ గెటింగ్ చివరన డౌన్లోడ్ సింబల్ ఉంటుంది ఒకటి. ఇది డౌన్లోడ్ లైసెన్స్ సర్టిఫికేట్ అన్నీ వస్తున్నాయి. ఇది కనిపిస్తుంది అందరికి? జస్ట్ ఇదేం అవసరం లేదు. పక్కన ఒక క్రాస్ సింబల్ ఉంటుంది, ఇది క్లిక్ చేయండి, మీకు డౌన్లోడ్ అయిపోద్ది. వాట్సాప్ లో పెట్టాను మేడం, చూడండి ఒకసారి. అది పైన క్రాస్ సింబల్ ఉంటుందండి, అది క్లిక్ చేయండి, మీకు మ్యూజిక్ డౌన్లోడ్ అయిపోయింది. ఓకే ఓకే ఓకే. జస్ట్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఇదిగోండి
మనం డౌన్లోడ్ చేస్తామా, డౌన్లోడ్ చేసిన తర్వాత ఇలాగ ఒక జస్ట్ ఏదో ఒక పాపప్ మెసేజ్ వస్తుందండి. ఇక్కడ పైన ఒక చిన్న క్రాస్ సింబల్ ఉంటుందండి, అందరూ చూడండి. పైన చిన్న ఒక క్రాస్ సింబల్ ఉంటుంది, అది క్లిక్ చేయండి అందరూ. జస్ట్ ఈ క్రాస్ సింబల్ క్లిక్ చేస్తే ఇది పోతుంది. ఇది ఆల్రెడీ లో చూపిస్తాను చూడండి. ఇదిగో నా డౌన్లోడ్. ఓకే, నా డౌన్లోడ్స్ లో అన్నీ ఉన్నాయి. మ్యూట్ లో పెట్టుకోండి అందరూ. ఎవరు పోనీ సాంగ్ ఇప్పుడు. సో ఓకే, డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అగైన్ గో టు క్యాన్వా. ఇక్కడ మనం ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నామో అన్నీ ఇక్కడ అప్లోడ్ చేసుకుంటామండి. సో నేను అప్లోడ్స్కి వెళ్తున్నాను. అప్లోడ్స్కి వెళ్ళిన తర్వాత నాది ఆడియో ఫైల్ కదా ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్నది. ఆడియో మీద క్లిక్ చేసి అప్లోడ్ ఫైల్స్ మీద క్లిక్ చేస్తున్నాను. సో నా ఫైల్స్ అనేవి ఇప్పుడు ఓపెన్ అవుతాయి. ఓకే, డౌన్లోడ్స్ కదా, సో నేను డౌన్లోడ్స్ సెలెక్ట్ చేస్తున్నాను. నా మ్యూజిక్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఓపెన్. ఇక్కడ చూసారా అప్లోడ్ అవుతుంది నా మ్యూజిక్. మీకు అప్లోడ్ అవుతున్నప్పుడు ఇలాగ చూపిస్తుంది. సో అప్లోడ్ అయిపోయిన తర్వాత కంప్లీట్ అయిపోయింది. ఓకే, నేను ఈ 2 pages రెడీ చేసుకున్నాను కదండి, స్లైడ్స్. 2 slides రెడీ చేసుకున్నాను. ఈ 3rd slide ఎంప్టీ స్లైడ్. జస్ట్ ఈ 3rd slide మీద నేను క్లిక్ చేసి రైట్ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే డిలీట్ పేజ్ వస్తుంది. నేను డిలీట్ చేసేస్తున్నాను. ఈ 2 slides కలిపి నేను మ్యూజిక్ యాడ్ చేస్తాను. జస్ట్ ఈ మ్యూజిక్ ఉంది కదా, దీన్ని డ్రాగ్ చేసి ఇక్కడ తీసుకురండి చాలు. మేడం, క్యాన్వా యాప్లో ఫస్ట్ మీరు బ్లాంక్ స్క్రీన్ తీసుకున్నారు కదా ఇప్పుడు కంప్యూటర్లో, అది మరి సైజ్ అడుగుద్ది కదా, ఎట్లా తీసుకుంటాం ఫస్ట్ దాంట్లో లోపలికి వచ్చినప్పుడు ఇంటర్ఫేస్ స్క్రీన్ ఏంటండి ఏం కాలేదు? వైట్ స్క్రీన్ వచ్చింది కదా ఫస్ట్ మీరు పిక్చర్స్ అన్ని తీసుకోక ముందు. ల్యాండ్స్కేప్ తీసుకున్నాను. ల్యాండ్స్కేప్ అనేది ఓకే ఓకే, చూస్తా ఈరోజు, నిన్నది రాలా. మేడం మళ్ళీ ఒకసారి ఆడియో దగ్గర నుంచి చెప్పరా? క్యాన్వాలో ఆడియో అక్కడ డౌన్లోడ్ చేసాము, అక్కడ నుంచి క్యాన్వాలో ఎలా తీసుకోవాలో ఒకసారి చెప్పండి మేడం. అక్కడ చిన్న పాయింట్ మిస్ అయ్యాను. జస్ట్ ఏం లేదు, ఈ అప్లోడ్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీరు ఆడియో ఫైల్ అప్లోడ్ చేయాలి అనుకుంటే ఆడియో మీద క్లిక్ చేసి తర్వాత అప్లోడ్ ఫైల్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మన ఫైల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. మీకు ఫైల్ ఓపెన్ అయిన తర్వాత మీరు ఎక్కడ సేవ్ చేసుకున్నారో ఆ ఫైల్, అంటే ఇప్పుడు డౌన్లోడ్ చేస్తే ఆబ్వియస్గా మన డౌన్లోడ్స్లోనే ఉంటుంది కదా. సో డౌన్లోడ్స్ మీద క్లిక్ చేసి మీరు ఏ ఫైల్ అయితే డౌన్లోడ్ చేస్తారో ఆ ఫైల్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని ఓపెన్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి అప్లోడ్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు నేను ఈ ఆడియో కంప్లీట్గా ఇక్కడ అప్లోడ్ చేయాలి అనుకుంటే జస్ట్ ఈ ఆడియో మీద క్లిక్ చేయండి. ఓకేనా, ఈ కంప్లీట్గా నాకు ఆడియో వచ్చేసింది. ఆర్ఎల్స్ ఈ ఆడియో వద్దు, నాకు ఇంకొక ఆడియో కావాలి అనుకుంటే ఇది క్లిక్ చేయండి. మీకు ఈ 2 tracks వస్తాయి ఇప్పుడు. సో జస్ట్ దీన్ని, మీకు ఫస్ట్ది ఉంది కదా, ఇది డిలీట్ చేసేయండి. మీకు ఈ 2 tracks ఒకేసారి యాడ్ అయినాయి కదా.
నాకు 2 వద్దు, నాకు ఒకటే చాలు అనుకుంటే, సో ఫస్ట్ ట్రాక్ మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేస్తే డిలీట్ ట్రాక్ అని ఉంది కదా, జస్ట్ క్లిక్ చేయండి. ఒకటి పోయింది, ఇంకొకటే ఉంది మన దగ్గర. మళ్ళీ రిపీట్ చేస్తాం. వీడియోకి ఎట్లా అటాచ్ చేయాలో చెప్తారండి, అర్థం కాలేదు. అప్లోడ్ అయింది, ఇక్కడ ఉంది కదా, జస్ట్ క్లిక్ చేయండి చాలు, అప్లోడ్ అయిపోతుంది మొత్తం. ఓకేనా? లేదండి నాకు రావట్లేదు. జస్ట్ ఇది నేను డిలీట్ చేసేస్తున్నాను చూడండి, ఇక్కడ ట్రాక్ ఉంది కదా, ఈ ట్రాక్ ని డిలీట్ చేసేస్తున్నాను. రైట్ క్లిక్ ఇస్తే నాకు ట్రాక్ డిలీట్ అయిపోద్ది. ఓకేనా? సో ఫస్ట్ నేను ఇక్కడ ఆడియో క్లిక్ చేశాను. క్లిక్ చేసి ఇక్కడ ఆడియో సింబల్ ఇప్పటి వరకు ఉంది. ఓకే, ఆడియో ఇప్పుడు వచ్చిందండి. ఓకే, తర్వాత జస్ట్ నేను ఇప్పుడు అప్డేట్ కిడ్స్ ఉంది కదా, జస్ట్ దీని మీద క్లిక్ చేస్తున్నాను అంతే. నాకు వచ్చింది చూసారా? సో నేను ఈ కర్సర్ని ఇక్కడ వరకు మూవ్ చేసి ఈ మ్యూజిక్ని జస్ట్ ఇదంతా డ్రాగ్ చేసుకుంటాను నేను అంతే. రైట్ ట్యాప్ ఇచ్చినా కూడా మేడం యాడ్ అయిపోతుంది. ఆ మ్యూజిక్ మీద ట్యాప్ చేసినా యాడ్ అయిపోతుంది మేడం. ఏంటండి? ఆ మ్యూజిక్ మీద మ్యూజిక్ ట్యాప్ వచ్చింది, యాడ్ అయిపోతుంది మేడం. ట్యాప్ చేసి జస్ట్ దాని మీద ట్యాప్ చేయండి చాలు.